నిజం చెప్పాలంటే ఆయన లేకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద లేదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే గురువు అంటే కరెక్టేమో. ఎందుకంటే నా లైఫ్లో చాలా బెస్ట్ మూమెంట్స్ నాకు అంటే హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా ఫస్ట్ స్పీచ్ ఇది. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. హాయ్, గుడ్ ఈవినింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన చైతన్య గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారు చైతన్య గారు అంటే ఆయన నాకు అంటే ఒక ఫ్రెండ్ కంటే కూడా గురువు అంటే కరెక్టేమో. ఎందుకంటే నా లైఫ్లో చాలా బెస్ట్ మూమెంట్స్ నాకు అంటే ఓన్లీ కెమెరామెన్ అని కాదు, పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, ప్రతిదీ నాకు చాలా అండగా ఉన్నారు ఆయన. సో ఇంకోటి ఏంటంటే నాకు లైట్ ఫిలాసఫీ కావచ్చు, కలర్ ఫిలాసఫీ కావచ్చు, లేదా స్టేజింగ్ కావచ్చు, నేను ఈ సినిమాకి నేను ఎంత యూజ్ అయ్యానో నాకు తెలియదు, కానీ ఆయన నుంచి మటుకు నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ వెరీ మచ్ సార్. ఇంకోటి ఏంటంటే సార్ మంచి ఫిలాసఫరు, మంచి రైటర్ కూడా. ఆయన నిజం చెప్పాలంటే ఆయన లేకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద లేదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము హోప్ ఎప్పుడైతే తగ్గిపోతుంటామో ఆయన ఎప్పుడు నన్ను ఒక బూస్టప్ లాగా ఇచ్చేవాడు. నేను సినిమాటోగ్రాఫర్ కంటే కూడా అంటే నేను ఒక నార్మల్ పర్సన్గా ఆయన ఫిలాసఫీ ఎప్పుడు వింటూనే ఉంటాను. ఆయన మాటలు కానీ ఆయన కానీ ఎప్పుడు ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి. ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి, సారీ. ఓకే, థ్యాంక్ యూ అండి.